డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. అమరావతి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేయటం జరిగింది. బోల్డ్ అన్ని డ్రామాల తర్వాత అక్కడికి ఇక్కడికి తలదాచుకోవడానికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్తూ ఉన్నా కూడా పోలీసులు చాకచక్యంగా ఆయన్ని తగరపు వలసలో పట్టుకున్నారు. విజయనగరంలో తలదాచుకొని హైకోర్టులో ముందస్తు బెయిల్ వేయడానికి ఆయన చేసే ప్రయత్నాలని పోలీసులు తిప్పికొట్టడం జరిగింది. కృష్ణంరాజుని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు విచారణలో కొన్ని పచ్చి నిజాలని కృష్ణంరాజు స్వయానా ఒప్పుకున్నాడు. మరి రేపు రిమాండ్ రిపోర్ట్లో ఉంటాయా, కోర్టులో ఏం జరుగుతుంది అనేది తీసి పక్కన పెడితే కనుక ఆయన ఒప్పుకున్న నిజాలు ఏమిటి, నిజంగానే దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది అనేది ఆయన మాటల ద్వారా అర్థమవుతుందా లేదా అనేది నేను ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఉన్న కుట్ర కుతంత్రాలు మొత్తం ఎలా బయటపడిపోతున్నాయి అనేది కూడా మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక మన కుండబద్దల ప్రేక్షకులకి నాదో మనవి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని నేను ఒక కోరాను మన ప్రేక్షకుల్ని. వాళ్ళు కూడా దానికి ప్రతిస్పందించి ఒక్క వీడియోకే 2400 మంది దాదాపు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కాకపోతే ఇది చూసి కొంతమంది నేనేదో డ్రామాలు కడుతూ ఉన్నాను, సబ్స్క్రైబర్ల కోసం వేటలో ఉన్నాను అనే కొన్ని మెసేజ్లు కూడా వస్తున్నాయి. కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు, చూడండి. మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇది కృష్ణంరాజు మీద నేను గతంలో చేసిన ఒక వీడియోలో నేను అడిగినప్పుడు సబ్స్క్రైబర్లు ఏ విధంగా రియాక్ట్ అయ్యి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగనే మీరు కింద చూశారు అంటే కనుక అక్కడ వాచ్ అవర్స్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అండ్ నాట్ సబ్స్క్రైబ్డ్ అనేది ఒక కాలం కూడా కనిపిస్తుంది. అందులో దాదాపుగా 64% పైన నాట్ సబ్స్క్రైబర్సే చూస్తూ ఉన్నారు. 2400 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టే నేను అడగవలసి వస్తుంది. ఈ మధ్య ప్రేక్షకులు వీడియో చూడటం, కనీసం లైకో డిస్లైకో దాని మీద ఇది కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి కొంచెం నా మీద కూడా దయదలిచి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే నిరభ్యంతరంగా డిస్లైక్ చేయండి అనే కోరుకుంటూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వస్తే, ఈ కృష్ణంరాజు అనే వ్యక్తిని తగరపు వలసలు అరెస్ట్ చేసి పోలీసులు మంగళగిరి తీసుకొచ్చారు. అక్కడ విచారణ చేస్తుండగా ఆయన చెప్పిన కొన్ని వ్యవహారాలన్నింటినీ చూసుకుంటే ఈ అమరావతి మీద విషం కక్కటానికి కొమ్మినేని శ్రీనివాసరావు, సాక్షి యాజమాన్యము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ కృష్ణంరాజు లాంటి అనలిస్టులు, కేవలం కృష్ణంరాజు అనుకుంటున్నారేమో, ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాగ తెరపైకి రాకుండా వెనక నుండి ఇలాంటి కుతంత్రాలను తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనే విషయం మొత్తం బయటపడిపోయింది. దీని అంతటికీ కారణం ఏమిటి అనంటే ఒకటే కారణం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అకారణమైన ద్వేషం. ఎందుకు ద్వేషం ఉంటుంది? ఆయన ప్రత్యేకించి ఎవరికైనా అన్యాయం చేస్తాడా? ఏం చేయడు కదా. ఆయన ఏం చేసినా ఈ రాష్ట్రం కోసమే చేస్తాడు, దానికోసమే ఆయన పాటుపడతాడనేది ఆ విషయం అందరికీ తెలుసు. ఇక పార్టీలో జరిగే అపశృతులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకుంటున్నారు, వాళ్ళకే పెద్దపీట వేస్తున్నారు. ఇది పార్టీ అంతర్గత విషయం అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ విషయం మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టి, మొన్ననే కదా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడులో సైతం వైసీపీ కోవర్టులు ఇందులో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, చేర్చుకునేటప్పుడు మొన్న సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడ ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చేర్చుకోవాలన్నా కానీ అధిష్టానం యొక్క పర్మిషన్ కావాల్సిందేనని ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటూ ఉంటే, మరో పక్కన విషయం చిమ్మటానికి ఒక పెద్ద గుంపే బయలుదేరింది. మొన్న పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ప్రార్థనలు చేసే గుంపు ఒకటి ఉంటే, అసలు విధ్వంసాలు సృష్టించే గుంపు మా దగ్గర ఇంకోటి ఉందని ఆ జాన్ బెన్నీ లింగమో ఎవరో పాస్టర్ ఒక ఆయన అన్నట్టుగా ఇప్పుడు విధ్వంసాల గుంపు ఒకటి బయలుదేరింది. అందులో ఈ కొమ్మినేని కావచ్చు, ఈ కృష్ణంరాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు మీద ఉన్న ద్వేషాన్ని ఆయన పెట్టాడు, ఈ అమరావతిని ఆయన చూజ్ చేశాడు అనే కారణానికి అమరావతి మీదకి ఈ విషయాన్ని మరలించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న విధానాలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. విధానపరమైన చర్చకు వచ్చినప్పుడు అది వేరే విషయం. దీంతో పాటుగా మరి పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు కృష్ణంరాజు నీళ్లు నవ్వటం. ఆయన చెప్పింది ఈ సాక్షి ఛానల్లో
అసలు మిగతా ఏ ఛానల్స్ నన్ను పట్టించుకోలేదు, ఈ సాక్షి ఛానల్లోనే నన్ను పిలిచి పెద్దపీట వేసి ఇక్కడ నాతో మాట్లాడించుకుంటున్నారు కాబట్టి నేను మాట్లాడాను అని అంటే, మరి ఎంత పెద్దపీట వేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదో కొమ్మినేని మీదో అపారమైన ప్రేమ గారిపోయిద్ది. వాళ్ళు ఏం చెబితే అది చేస్తారు. ఇంకా అదే కదా కనపడుతుంది ఇక్కడ. కృష్ణరాజుకు మాత్రం ఈ అమరావతి మీద ఎంత ద్వేషం ఎందుకు రావాలి అని అంటే ఉన్న విషయం అది. ఎందుకంటే సాక్షికో కొమ్మినేనికో లేకపోతే నేను గత వీడియోలో కూడా చెప్పాను, కొమ్మినేని కూడా ఇలాంటి చంద్రబాబు నాయుడు మీద అకారణమైన ద్వేషం పెంచుకుని ఈ పనులన్నీ చేస్తున్నాడని ఆయన మాట్లాడిన మాటల ద్వారానే అది బయటపడిపోయింది. ఎప్పుడో ఆయన ఉద్యోగం ఎప్పుడో పోతే అది చంద్రబాబు నాయుడు ఇచ్చాడని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు నా ఉద్యోగం తీసేయించినోడు నన్ను అరెస్ట్ చేయటం లెక్క అని అన్నాడు. చంద్రబాబు నాయుడికి ఏం పని చెప్పండి? కొమ్మినేని, ఎస్పెషల్లీ కొమ్మినేని ఉద్యోగం తీసేపించడం. అలా తీసేపించదలుచుకుంటే అధికారుల్లోనే బోల్డంత మంది ఉన్నారు. ఈయనకంటే ఎక్కువ నష్టం చేసిన వాళ్ళు కావచ్చు, అసలు ఈయన విధానాలని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళు కూడా ఇంకా చాలామంది కనపడుతున్నారు. వాళ్ళందరి మీద లేనిది కొమ్మినేని మీద చేస్తాడు. అందున ఈ జర్నలిస్ట్ అనేది ఇదేమన్నా గవర్నమెంట్ ఇచ్చే అధికృతమైన పట్టమేం కాదు, అది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కిందే లెక్కేయాలి. కాకపోతే మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటాం కాబట్టి బాధ్యతతోటి వ్యవహరించే వాళ్ళు కాబట్టి వాళ్ళకి మర్యాద ఇస్తాం మనం. కానీ అది ప్రైవేటు సంస్థలో ఉన్న ఉద్యోగమే. ఆ ప్రైవేటు సంస్థలో ఉన్న ఉద్యోగం పీకే ఇచ్చాల్సిన పని చంద్రబాబు నాయుడికి ఏముంటుంది? కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక అకారణమైన ద్వేషం, ఎప్పుడో ఏదో పని కాని కారణానికో, వీళ్ళు కోరుకున్న గొంతెమ్మ కోరికలు తీర్చకుండా ఉన్న కారణానికో మరి ఇలాంటి ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇక సాక్షిలో పెద్దపీట వేయటం మూలానే నేను అందులో మాట్లాడాను అంటే మరి ఆ తర్వాత రిలీజ్ చేసిన వీడియోల సంగతి ఏమిటి అని అడిగితే బెబ్బే, నీళ్లు నవలటం, నోరు మూసుకొని కూర్చోవటం తప్ప ఏం కనిపించటం లేదు. కాకపోతే ఈ అమరావతి మీద ఎస్పెషల్లీ విషం చెమ్మటం వెనక సాక్షికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉన్న ఉద్దేశాలు ఏమిటి అని అంటే, ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెంది పూర్తయితే జగన్మోహన్ రెడ్డి కోరుకున్న కోరిక తీరదు. అమరావతిని ఆయన రాజధానిగా ఒప్పుకోవటం లేదు. ఈ కారణానికే మరి ఇప్పుడు ఆ అమరావతిని చంపేయడానికి 3 రాజధానుల అంశం తేవచ్చు. మొన్న బొత్స చెప్పినట్టు అమరావతి విషయంలో మేము తప్పు చేశామనే రెగ్రెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే గనుక అమరావతిని చంపేయటం అనే కార్యక్రమమే పెట్టుకుంటాడు. ఈలోపే చంద్రబాబు నాయుడు గారు తొందరపడి దాన్ని త్వరితగతిని పూర్తి చేస్తే ఏమీ చేయలేకుండా ఊరుకోవాల్సి వస్తుందేమో అనే ఒక దుగ్ధతోటి అక్కడ ఉన్న వాటిని నేటిని కానీయకుండా, ఏ పరిశ్రమలు రానియకుండా అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇలాంటి ఒక దిక్కుమాలిన దరిద్రపు ముద్ర వేయటానికి వీళ్ళందరూ పూనుకున్నారు. ఇది ఒక స్క్రిప్టెడ్ వెర్షను అనేది కృష్ణరాజు ఒప్పుకున్నట్టుగానే కనపడతా ఉంది. మరి ఇక ఫైనల్గా దీనికి ఖచ్చితమైన ఆధారాలను పోలీసులు ఏం సంపాదిస్తారు, దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు అనేది మాత్రం ముందు తెలియాల్సిన అంశం. ఇదే ఈరోజు కుండబాతలో.